నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు రాహుల్ గాంధీకి ఏమైంది ఇలాంటి ఒక వ్యక్తిని దేశ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ఇండి కూటమి చూపించే ప్రయత్నం చేసిందా ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎవరి మీద అపవాదు చేస్తున్నాం ఎవరిని రెచ్చగొడుతున్నాం తెలియకనే ఇవన్నీ చేస్తున్నాడా రాహుల్ గాంధీ చేష్టల వెనక ఉంది ఎవరు అసలు రాహుల్ గాంధీ మాటలకు అర్థం ఉందా రోజు సోషల్ మీడియా వ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో మాట్లాడిన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ ఇది నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఫిబ్రవరి 20, 2024 ఉత్తరప్రదేశ్లో ఒకేసారి ప్రత్యర్థులుగా ఉండే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు అమేఠీ నియోజకవర్గానికి వచ్చారు ఒకటి 75 సంవత్సరాలుగా కాంగ్రెస్కి నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ అంటే ఒకసారి సంజయ్ గాంధీ రాహుల్ గాంధీ మినహా ఎప్పుడు ఓటమి ఎరగని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా యువరాజుగా కీర్తించబడే రాహుల్ గాంధీ అలాగే అదే అమేఠీ నియోజకవర్గంలో కాంగ్రెస్ని ఓటమి పాలు చేసిన లేడీ టైగర్ స్మృతి ఇరానీ ఇద్దరు ఫిబ్రవరి 20, 2024 ఒకే రోజు అమేఠీలో అడుగుపెట్టారు కానీ ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా అక్కడ రాహుల్ ప్రవర్తించారు ఎందుకు నేను ఇంతలా మాట్లాడుతున్నాను అనేది తెలియాలంటే ముందుగా నేను ప్లే చేసే ఈ వీడియో చూడండి రైట్ చూసారు కదా రాహుల్ గాంధీ మాట్లాడింది దాని గురించి మాట్లాడే ముందు అసలు స్మృతి ఇరానీ ఎందుకు వచ్చారు అంటే 4 రోజుల పర్యటన కోసం అమేఠీకి స్మృతి ఇరానీ వచ్చారు 2019లో రాహుల్ గాంధీని ఓడించిన ఆవిడ ఫిబ్రవరి 20వ తారీఖే వచ్చారు ఓడిపోయిన రాహుల్ కూడా తను చేస్తున్న న్యాయయాత్రలో భాగంగా అమేఠీకి చేరుకున్నారు ఇక కేంద్ర మంత్రి అలాగే యువ నాయకురాలు స్మృతి ఇరానీ ఒకవైపు ప్రధానమంత్రి అభ్యర్థిగా యువ నాయకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ మరోవైపు ఇద్దరు ప్రచారం నిర్వహించారు ఇద్దరు నిర్వహించిన ప్రచార సభలను ఒకసారి గమనిస్తే స్మృతి ఇరానీ మాట్లాడుతున్నప్పుడు స్మృతి ఇరానీ సభలకు సంబంధించి ఇసుకేస్తే రానంత జనం వస్తే రాహుల్ గాంధీ సభలకు సంబంధించి అసలు జనమే రాలేదు జనం రాలేదు అని ఏం చేయాలో అర్థం కాక సందులు గొంతులలో నుంచి న్యాయయాత్ర చేశారట ఎందుకంటే సందులు గొంతులో నుంచి వెళ్తే 300-400 మంది కూడా చాలా పెద్ద ఎత్తున కనబడతారు అని అంటే ఏ పరిస్థితికి వచ్చింది అమేఠీలో రాహుల్ గాంధీ అలాగే గాంధీ కుటుంబం అని నెహ్రూ కుటుంబం అని చెప్పుకునే ఈ కుటుంబాల పరిస్థితి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక స్మృతి ఇరానీ కార్యక్రమానికి ఎక్స్పెక్ట్ చేయలేనంతగా వచ్చారు అయితే ఇక్కడ ఇద్దరు మాట్లాడిన మాటలకు ఒకసారి కంపేర్ చేసుకుంటే స్మృతి ఇరానీ ఒకటే డైలాగ్ కొట్టింది రాహుల్ గాంధీకి దమ్ముంటే వైనాడ్ కాదు మళ్ళీ అమేఠీ నుంచే పోటీ చేయాలి అని ఈ విషయం గురించి రాహుల్ గాంధీ మారు మాట మాట్లాడలేదు ఒక లేడీ నా మీద సవాల్ విసిరింది నేను అమేఠీలోనే పోటీ చేస్తా వైనాడ్ వెళ్ళట్లేదు కాస్కో బస్తీ మే సవాల్ అని అనలేకపోయిండు కానీ ఆయన తరపున కాంగ్రెస్ నాయకుడు అక్కడ జయరాం రమేష్ ఆయన పోటీ చేస్తాడా చేయడా అని అర్థం కాని ఒక సందిగ్ధ ప్రశ్నతోనే మళ్ళీ సమాధానం చెప్పాడు కానీ దానికైతే ఒకటి ఇవ్వలేదు స్మృతి ఇరానీ మాట్లాడుతుంటే ఎంతో కాన్సన్ట్రేషన్గా విన్న జనం ఇప్పుడు మీరు చూశారు కదా అదే రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆశ్చర్యానికి గురయ్యారు ఇంత కోపోద్రేకులైనా కూడా దాన్ని బయటికి చూపించలేకపోయారు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వింటే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ నుంచి ఈయన ఎందుకో తెలియదులే కానీ ఒక విష ప్రచారాన్ని చేసే ప్రయత్నాన్ని మొదలు పెడుతూనే వచ్చారు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి వచ్చిన రోజేమో అక్కడ నల్ల డ్రెస్సులు నల్ల బ్యాడ్జ్లు పెట్టుకొని పార్లమెంట్లో దర్శనమిచ్చిండ్రు ఆ తర్వాత అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు పిలిస్తే మేము బోము అని చెప్పిండ్రు ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ సమయంలో యావత్ భారత్తో పాటు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా విగ్రహ ప్రతిష్టను చూస్తుంటే ఈయన శివుడికి పూజ చేస్తా అని పోయి ఆ పూజారులు అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ చూడడానికి సిద్ధమైతే నాకు అవమానం చేసిండ్రని నడి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపిండు అయినా కూడా పోలే మళ్ళీ కూడా అయోధ్య మీద ఒక విష ప్రచారంతో ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు ఏమని మాట్లాడిండంటే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఓబీసీలు కనిపించలేదు అందరూ అగ్రవర్ణాలు మాత్రమే కనిపించారు అసలు నాకు తెలియకడుగుతా రాహుల్ గాంధీజీ ఆడ ఇడ మేము రెడ్లం
మేము కమ్మలం, మేము బాపనోళ్ళం, మేము షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళం, మేము షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళం, మేము మైనారిటీలకు సంబంధించిన వాళ్ళం అని నెత్తి మీద కానీ లేకపోతే చాటు మీద కానీ ఏమంటారు వాళ్ళ కులాల గుర్తులు వేసుకొని వచ్చిండ్రా. అసలు అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడికి షెడ్యూల్ కులాలని, షెడ్యూల్ తెగలను, బీసీలను ఎవ్వరు రానియకుండా అగ్రవర్ణాలే వచ్చిందని, రాముడు అందరివాడు అని మైనారిటీలకు సంబంధించిన ముస్లిం సోదరులే ఒప్పుకొని అక్కడికి వచ్చి ఆయన పూజలు చేస్తూ రామ కీర్తనలు పాడుతున్నారు. ఇంకా రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేస్తే దాన్ని అక్కడ యూపీలో ఉన్న జనమో లేకపోతే భారతదేశంలో ఉన్న జనమో యాక్సెప్ట్ చేసి చప్పట్లు కొడతారు అనుకున్నావా? అందరికీ ఆశ్చర్యమైంది. అస్సలు అక్కడికి వచ్చిన వాళ్ళలో కులాలు లేవు, మతాలు లేవు. ఆఖరికి రాహుల్ గాంధీ మర్చిపోయిన విషయం ఏంటంటే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎగైనెస్ట్గా కొట్లాడిన లాయర్, ముస్లిం లాయర్ కూడా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు వచ్చిండు. యాద మర్చినట్టున్నాడు సారు. కుల మతాలకు అతీతంగా అక్కడికి వచ్చారు, కానీ దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఇదైతే నాకు ఒక ఆడపిల్లగా నచ్చలేదు. మరి ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు ముందుకొచ్చే మహిళామణులు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్ అలాగే ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తే ఐశ్వర్యారాయ్ బచ్చన్ వచ్చారు అన్నారు. అసలు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ఐశ్వర్యారాయ్ బచ్చన్ వచ్చిందా? చూసిండా ఏం రాహుల్ సార్? లేకపోతే ఏదో సినిమా చూసుకుంటూ కూర్చొని నువ్వు అది అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అనుకొని ఐశ్వర్యారాయని చూసి గుడికి వచ్చింది అనుకున్నావా ఏంది? అమితాబ్ బచ్చన్కి మాత్రమే ఇన్విటేషన్ అందింది. ఇన్విటేషన్ అందిన వాళ్ళు వారితో పాటు ఒకరిని తీసుకొని మాత్రమే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలి. అలా అమితాబ్ బచ్చన్ తన కుమారుడైన అభిషేక్ బచ్చన్ని తీసుకొని వచ్చాడే తప్ప ఐశ్వర్యారాయ్ బచ్చన్ని తీసుకొనే రాలేదు. రైట్, ఆమెను తీసుకొచ్చారా తీసుకురాలేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాచ్నే వాలే అంటే డాన్స్ చేసేవాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకు భగవంతుడు ఉండడా? వాళ్ళకు పూజ చేసే అర్హత లేదా? వాళ్ళు ఆడోళ్ళు కాదా? వాళ్ళు గౌరవించదగినోళ్ళు కాదా? నీ ఉద్దేశం ఏంటి? ఇష్టం వచ్చినట్లు డాన్స్ చేసే ఐశ్వర్యారాయ్ బచ్చన్ వచ్చారు, నాచ్నే వాలా అనే పదం ఉపయోగించుకుంటూ, అంటే డాన్స్ చేసే వాళ్ళను కూడా పిలిచారు అని మాట్లాడారంటే మహిళల పట్ల ఈయనకు ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది అర్థమైంది. నిజంగా నాకు నచ్చలేదు. నాకే కాదు ఏ మహిళకు నచ్చదు. తమ పొట్ట కూటి కోసం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో ఎదుటి వాళ్ళను మోసం చేయకుండా, ఎదుటి వాళ్ళను దగా చేయకుండా, వాళ్ళ పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది మహిళలు కొన్ని పనులు చేస్తున్నారు అని అంటే మీతో చీప్గా మాట్లాడించుకోవడానికి కాదు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ డాన్స్ చేస్తే కళ్ళు తిప్పుకోకుండా చూసే జనాలు ఉన్నారు. ఆమెను అందానికే యువరాణిని చేసిండ్రు. అలాంటిది ఆమె నీకు నాచ్నే వాళ్ళక కనబడ్డది. ఎంత పెద్ద కుటుంబం నుంచి, పెద్ద కుటుంబం చిన్న కుటుంబం పక్కన పెట్టేద్దాం, అసలు ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడమన్నారు? ఏ పని చేసుకునేటోళ్ళకైనా భగవంతుడు రామరాజ్యం కావాల్సిందే, రాముడిని చూసే అర్హత ఉంది. మీరెవరు డిసైడ్ చేయడానికి? నాచ్నే వాళ్ళను విగ్రహ ప్రతిష్టకు పిలవడానికి అనర్హులు అని చెప్పడానికి మీరెవరు? రాని ఒక ఆడపిల్ల ప్రస్తావన తీసుకొచ్చి నాచ్నే వాళ్ళే అంటూ ఆమెను అవమానకరంగా మాట్లాడిండ్రు అంటే ఏమనాలి? దీని గురించి ప్రశ్నించడానికి ఒక్క మీడియాకు కూడా గొంతు రాలేదు. ఎందుకు రాలేదు? సరే, నాచ్నే వాళ్ళకు కూడా ఇన్విటేషన్ వస్తే వచ్చింది అని మీరు రాని ఒక ఆవిడ గురించి ప్రచారం చేస్తున్నారు కదా. మీ కుటుంబానికి ఇన్విటేషన్ వచ్చింది కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు? అక్కడ అగ్రవర్ణాలు మాత్రమే వచ్చారు, ఓబీసీలు రాలేదని, నాచ్నే వాళ్ళని పిలిచిండ్రని ప్రజల మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం తెచ్చిండ్రు కదా. ఏ విభేదాలు తేకుండా ఉండాలని ప్రతిపక్షంలో ఉన్న మీకు కూడా పంపించారు కదా, మీరెందుకు రాలేదు? మీరు రాకపోవడానికి కారణాన్ని చెప్పడానికి మీ దగ్గర సరైన కారణం లేదు. కానీ అక్కడ జరగని విషయాలను జరిగినట్టుగా ఆపాదిస్తూ ప్రజలను రెచ్చగొట్టడంతో పాటు ఒక మహిళ మీద ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఇంగితం? దీంతో పాటు
ఆయన మాట్లాడిన ఇంకో విషయం కూడా మీకు క్లియర్గా కనిపించుంటుంది. అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంటాడు. మీ పేరు ఏంటి అని అడుగుతాడు. ఆ జర్నలిస్ట్ని శివప్రసాద్ అని చెప్తాడు. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో నాకు ఎక్కువ భాష మీద పట్టులేదు. ఎవరు ఆయన కొట్టకండి కొట్టకండి అని చెప్తాడు. అంటే ఎందుకు కొడతారు ఆయన్ని? పేరు అడిగింది మీరే. ఏ క్యాస్ట్ అంటే అగ్రవర్ణాలనో లేకపోతే షెడ్యూల్ కులాలో ఆ రెండింటికి ఏదో ఒకటి సంబంధించిన ఆయన ఓబీసీ ఆయన అనుకుందాం ఆ జర్నలిస్ట్. అంటే మిగిలిన వాళ్ళను కొట్టు అని చెప్పినట్ట. అక్కడ ఏం జరుగుతుందని ఆయన్ని కొట్టడానికి వెళ్తారు జనం. ఏదో ఆపే ప్రయత్నం చేసిన ఒక హీరో లెవెల్లో అక్కడ బిల్డప్ ఇచ్చేసిండ్రు. ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అంటే నిజాలను నిర్భయంగా చెప్పగలగాలి. ప్రజల మధ్య విద్వేషాలు, దేవుడి మధ్య తారతమ్యాలు, ఆడవాళ్ళకంటే ఎలాంటి వాళ్ళకు విలువ ఇవ్వాలో ఈయనకి తెలిసినట్టు డ్యాన్స్ చేసే వాళ్ళకు ఇన్విటేషన్స్ ఇస్తారు అని మాట్లాడే తీరు. రాయబరేలో ఆయన పట్టు కోల్పోయాడు, అసహనానికి గురయ్యారు. స్మృతి ఇరానీకి లభించిన గౌరవం ఆవిడ దగ్గరకు వచ్చినంత జనం కూడా ఈయన సభకు రాలేదు. ఈయనకు ఇన్ని సంవత్సరాల పట్టున్న రాయబరేలీలో ఈయనను అమేఠీలో ఈయనను ఎవరు పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని సహించలేకే మాట్లాడాడు అని అంటున్నారు. ఈయన మాటల వల్ల ఖచ్చితంగా రాయబరేలీలో కూడా పూర్తి పట్టు కోల్పోబోతోంది కాంగ్రెస్. యూపీలో 80 లోక్సభ స్థానాలుంటే గతంలో మనం గెలిచింది ఏమీ లేదు, 2 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. ఆ 2 కూడా అమేఠీయో రాయబరేలీలో కాదు, ఎక్కడో వేరే స్థానాలు గెలిచారట. నేను మా సీనియర్ చెప్తే ఆ వీడియోలో చూశాను. ఇక దీని తర్వాత అసలు యూపీలో ఉండదు. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడినా, ఒక రిపోర్టర్ పేరు అడిగి కొట్టకండి అన్నా, ఓబీసీలు అగ్రవర్ణాలు అంటూ అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ విషయంలో తారతమ్యాలు అనే ఒక చిచ్చును రేపాలని చూసినా ఏ మీడియా ఛానల్ కూడా దీని గురించి పెద్దగా చెప్పలేదు. ఇది ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం. నాయకుడికి గెలుపు వస్తే ఎంత ఉప్పొంగిపోతాడో ఓటమి వస్తే అంత తట్టుకునే శక్తి ఉండాలి. ఒక దేశానికి ప్రధాని కావాలి అంటే ముందు తన మనసును నిగ్రహం చేసుకోగల నిగ్రహ శక్తి కావాలి. మన ఎదురుగా అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, మంచి జరిగితే అభినందించాలి, ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళు చేసే వృత్తులను బట్టి వాళ్ళకు విలువ ఇవ్వడం కాదు. మహిళగా పుట్టిన ఎవరైనా గొప్ప వాళ్ళే. ఒకటిని రెండు చేయగలగ శక్తి ఉన్నది ఒక మహిళకు మాత్రమే అని ప్రతి ఒక్కరికి మహిళ విలువ చెప్పాలి. దేవుడు అందరికీ ఒక్కటే. రాముడు దేవుడి కంటే కూడా రాజుగా ఆయన పరిపాలన సుపరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటారు. ఆయన విషయంలో కుల మతాలు చూడొద్దు అని చెప్పాలి. దేశ గౌరవాన్ని నింగికి ఎగిరేలాగా చేయాలి. కానీ మనలోని అసహనం, కోపం ఇలాంటి పదజాలాలతో బయటపడితే మన నాయకత్వ లక్షణాలు ఏంటి అనేది చిట్ట చివరి నిలుచున్న వ్యక్తితో సహా అర్థమవుతాయి. ఒకే రోజు ఒకే నియోజకవర్గానికి సంబంధించి 2 ప్రత్యర్థ పార్టీలకు సంబంధించిన లీడర్లు, ఒక్కళ్ళు లేడీ టైగర్ సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ అయితే దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటూ యువరాజుగా కీర్తించబడుతున్న రాహుల్ గాంధీ. ఇద్దరి మాటలు, ఇద్దరి ప్రజాదరణ, ఇద్దరు అక్కడ పెట్టిన సభలే తేట తెల్లం చేస్తున్నాయి. యూపీలో కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది అని చెప్పడానికి. రైట్, రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడినా కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేకపోయారు? నిజంగా రాముణ్ణి ఒక కులానికో ఒక మతానికో ఆపాదించేస్తే వదిలేద్దామా? ఐశ్వర్యరాయ్ బచ్చన్ లాంటి వాళ్లకు విగ్రహ ప్రతిష్ఠ సమయంలో వచ్చే అర్హత లేదా? అసలు మహిళలకు గౌరవం ఇవ్వని నాయకుల్ని ఏమనాలి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. దాంతోపాటు సబ్స్క్రైబ్ అనేది ఒక్కటి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు సబ్స్క్రిప్షన్తో పాటు జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే చిన్న ఆర్థిక సహాయమైనా ఏ వార్తనైనా సరే వెంటనే మీకు అందించడానికి టెక్నికల్ పరంగా మన ఛానల్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తాను. ఐ ప్రామిస్. ఎందుకు అంటే జర్నలిజంలో ఆడపిల్లగా పోరాటం చేస్తున్నాను నిజాలను నిర్భయంగా చెప్పడానికి.
నిజాలను నిర్భయంగా చెప్తూ ముందుకు వెళ్ళాలి అంటే నాకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం. మీ మాటను నా మాటగా వినిపించడంలో ఎలాంటి సంఘటనలు ఎదురొచ్చినా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనే ఒక తపనతో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. స్టే విత్ us.